హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ లిరికల్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో చాలా కొత్తగా అయితే డిఫరెంట్గా అయితే నేను ఆలోచన అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఎఫెక్ట్ కానీ యానిమేషన్ కానీ అయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ అదేవిధంగా మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ని పెట్టుకొని అలా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని ఒక అద్భుతమైన స్టేటస్గా క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో అలా క్రియేట్ చేసి నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అయితే చేశాను. చాలా మంది కూడా చూసి చాలా పవర్ఫుల్గా ఉందన్న వెంటనే వీడియో చేయండి అని చాలా మంది రిక్వెస్ట్లు అయితే చేశారు. అంతేకాదు ఫ్రెండ్స్, నేను ఏవైతే యూట్యూబ్లో వీడియోస్ అనే పోస్ట్ అనేది చేస్తున్నానో యూట్యూబ్ కంటే 1 అవర్ ముందు నేను ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లలో అయితే పోస్ట్ అనేది చేస్తాను. మీరు కూడా 1 అవర్ ముందు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మన ఛానల్కు సంబంధించినవి అన్నీ ఫాలో అవ్వండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో 1 అవర్ ముందు మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా కిరాక్గా ఉంది. సేమ్ అదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫొటోస్ అండ్ మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో వెన్ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా అప్లై చేయాలనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఇంతవరకు ఈ వీడియోకి మీరు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా ఉంటుంది. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్ మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్ మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 16:9 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ అండ్ ఫోర్ ఆప్షన్ చేస్తే ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని ప్రొవైడ్ చేసిందా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్న ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చేయండి. సో వన్స్ యాడ్ ఇచ్చేసాక ఫస్ట్ ఆ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన మనకు క్రాపింగ్ అని ఆప్షన్ ఉంది. క్రాపింగ్ మీద టచ్ చేసి ఇక్కడ ఈక్వల్ టు మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్తో మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చేసి ఇక్కడ టిక్ మార్క్ ఉంది ఇవ్వండి. సేమ్ ఈ యొక్క ఇమేజ్ మీకు వీడియో ఎంత లెంత్ కావాలో అంత లెంత్ డ్రాగ్ ఇచ్చుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక 20 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇంకా మీకు కావాలనుకుంటే ఆ యొక్క ఇమేజ్ని కొద్దిగా మనకు కింద ఏదైతే ఉందో ఆ యొక్క అంటే కొద్దిగా మనకు కింద రొంత నేల మాదిరి కనిపించేటట్లు పెట్టుకోండి. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు బేసిక్గా ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ బేసిక్గా సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ ఇక్కడ మీరు ఫస్ట్ సెలెక్ట్ అనేది చేసుకోండి. సో అది కూడా ఫస్ట్ మీరు ఆల్మోస్ట్ మీ యొక్క ఫొటోస్ అన్నీ కూడా PNG లాగా ఉండాలి. అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది. మీ యొక్క ఫొటోస్ని PNGగా క్రియేట్ చేసుకోవడం తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే మీ యొక్క ఫోటో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి చూడండి మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా రిమూవ్ చేయాలనేది వీడియో అయితే క్లారిటీగా చేశాను. ఓకే, సో ఇక్కడ యాడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ని అయితే నేను ఇలా స్క్రోల్ అప్ చేసి ఇంకా కావాలంటే పెద్దది కావాలంటే కొద్దిగా క్రాప్ చేసుకొని కొద్దిగా యానిమేషన్లో ఇంకా ఫోటో పెద్దది కావాలన్నా ఇలా మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకొని కరెక్ట్ యానిమేషన్ పెట్టుకొని కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ ఆల్ఫా అనే ఆప్షన్ ఉంది. సో ఇది మనకు కొద్దిగా తగ్గించేయండి, లో చేయండి. ఓకే, సో వన్స్ లో చేసి ఈ యొక్క ఇమేజ్ను వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి. సో కరెక్ట్ యానిమేషన్ మీకు అంతా పర్ఫెక్ట్ అనిపించేసాక మీకు ఎంతలో కావాలో అంతలో పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ ఫోటో. ఓకే, సో బేసిక్గా మీరు ఇంకా ఆల్మోస్ట్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలనుకుంటారో వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఈ మీ ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసి కొద్దిగా రొటేట్ అనేది చేసుకుంటున్నా. ఇక్కడ మనకు రైట్ సైడ్లో వచ్చేసి మనకు రొటేట్ మిర్రరింగ్ అనే ఆప్షన్ ఉంది. సో వన్స్ మనకు రొటేట్ మిర్రరింగ్కి వెళ్ళి సేమ్ ఈ యొక్క ఇమేజ్ని కూడా ఇలా డ్రాగ్ చేసి కరెక్ట్గా మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్లో పెట్టుకొని కరెక్ట్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఇంకా మీకు ఎంతలో పర్ఫెక్ట్ కావాలో అంత పర్ఫెక్ట్గా మీరు అంత క్లియర్గా పెట్టుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్స్ ఇవ్వండి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి
ఆ యొక్క 2 ఇమేజ్ అయితే యాడ్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక హెవీ ప్లేయర్ కలర్ఫుల్ టెంప్లెట్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ఆల్ మెటీరియల్స్తో పాటు కలిపేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఈ యొక్క టెంప్లెట్ మనకు ఫుల్ స్క్రీన్ అని ఇచ్చేసి ఫస్ట్ ఆ యొక్క టెంప్లెట్కున్న సాంగ్ మ్యూట్ చేయండి. టెంప్లెట్ మీద టచ్ చేసి స్పీకర్ మీద టచ్ చేసి మళ్ళీ స్పీకర్ మీద టచ్ చేయండి. ఆ యొక్క టెంప్లెట్కున్న ఏ సాంగ్ ఉందో ఆ సాంగ్ మనకు మ్యూట్ అవుతుంది. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ అని అప్లై చేసి సేమ్ ఆల్మోస్ట్ అయితే ఇంకా సాంగ్ రిమూవ్ చేశాను. ఇప్పుడు అదే టెంప్లెట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేయండి. సో మీ యొక్క ఫొటోస్కి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి వెరిఫై చేసుకోండి. చూడండి గ్యాస్ యానిమేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడతో ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోయింది. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఆ యొక్క టెంప్లెట్తో పాటు కలిపి మీకు ఒక కలర్ఫుల్ అంటే మనకు ఒక నియాన్ లాగా అంటే మనకు ఒక కలర్స్ యాడ్ అవుతూ మనకు డాట్స్ లాగా వస్తాయి. సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి కొద్దిగా ఇలా మనకు రొటేట్ చేసి ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టేసి సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అని ఆప్షన్ బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇచ్చేసి సేమ్ ఈ ఒక్కటి కూడా ఎక్స్ట్రాగా ఉండే ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ హ్యాండ్ అనండి. ఓకే, సో వన్స్ ఇచ్చేసాక ఫస్ట్కి వచ్చేసి సో ఇంకా ఏదైతే ఉందో ఆల్మోస్ట్ మనకు 2 ఇమేజెస్ ఇక్కడ యాడ్ అయిపోయి అండ్ ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోయింది. ఇప్పుడు వెరిఫై చేసుకుంటే చూడండి ఆ యొక్క ఐకాన్స్ బ్యాక్గ్రౌండ్లో మనకు చిన్న చిన్న కేబుల్స్ లాగా చాలా అంటే చాలా బాగుంది. ఓకే, సో ఇక్కడతో ఎఫెక్ట్లు ఫొటోస్ కంప్లీట్ అయిపోయాయి. సేమ్ ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ యానిమేషన్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ యానిమేషన్ వీడియో లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఎఫెక్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఆ లిరికల్ మీద టచ్ చేసి లిరికల్కున్న సాంగ్ ఏదైతే ఉందో అది నేను మ్యూట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక నేనైతే మ్యూట్ చేశాను. మీరైతే నో ప్రాబ్లం, మీరు సాంగ్ ప్లే చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ ఎట్లయినా యూజ్ చేసుకోవచ్చు. సేమ్ అదే లిరికల్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు ఇక్కడ క్రోమాకి అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో వన్స్ మనకు క్రోమాకిలోకి వచ్చేసి ఇది ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ మీరు 28లోనే మీరు మినిమం ఒక 37 నుంచి మనకు 40 లోపే పెట్టుకొని సో మీరు ఎంతలో కావాలో నేనైతే ఒక 40 పెట్టేసి ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇచ్చేసి సో ఆల్మోస్ట్ లిరికల్కున్న సాంగ్ అయితే మ్యూట్ చేశాను. ఈ యొక్క లిరికల్ తీసుకొని కరెక్ట్ ఇలా మనకు సైడ్ యానిమేషన్లో పెట్టుకొని మీకు ఎంత లెంత్లో కావాలో అంత లెంత్ పెట్టుకొని ఇక్కడ టిక్ మార్క్ రైట్ ఇవ్వండి. సో ఇప్పుడు వెరిఫై చేసుకోండి. చూడండి గైస్ ఇక్కడతో ఆల్మోస్ట్ ఎఫెక్ట్లు యానిమేషన్లు ఫొటోస్ లిరికల్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఇందులో పెద్ద ఎడిటింగ్ కూడా ఏం లేదు. జస్ట్ మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసి ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఒక అద్భుతమైన లవ్ స్టేటస్ అనేది క్రియేట్ అయిపోయినట్టు. ఓకే, సో ఇక్కడతో అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకేంటి ఇక్కడ ఎక్స్ట్రాగా ఉండేది ట్రిమ్ మీద ట్యాప్ చేసి ట్రిమ్ టు రైట్ అప్ హ్యాండ్ ఇవ్వండి. ఇంకేంటి నెక్స్ట్ ఈ వీడియో మనకు గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెర్ ఆప్షన్ ఉంది. సెర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా మనకు లోలో ఉండే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకైనా సేవ్ అవుద్ది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలా మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ వీడియో మీ అందరికీ నచ్చిందా కూడా నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ అని మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.